బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సినీ నటులు సాగర్ గారి దగ్గర ఉన్నాము. ఆయన పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా స్టార్ క్యాంపెయినర్లుగా సాగర్ గారు కూడా నియమించబడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా ఇక్కడ ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేయడానికి అయితే వచ్చారు. గత 2-3 రోజుల నుంచి కూడా సాగర్ గారు పిఠాపురం ప్రజలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఆయన వంతు ప్రయత్నం చేయడానికి వచ్చారని చెప్తున్నారు. అయితే ఆయన మాటల్లో మనం అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సాగర్ గారు చెప్పండి, మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే పిఠాపురంలో ప్రజలు డెఫినెట్గా చేంజ్ కోరుకుంటున్నారు. ఒక బలమైన నాయకుడు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆనందపడుతున్నారు. వాళ్ళకు ధైర్యం వచ్చింది. అండ్ పిఠాపురం ఇంకా అభివృద్ధి చెందుతుందని మాటల్లో అర్థమైపోతుంది. వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం ప్రజలు అసలు పవన్ కళ్యాణ్ ఓటు ఎందుకు ఒకటే క్వశ్చన్, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉన్నా లేకపోయినా సరే తను కష్టపడి సంపాదించిన సొమ్ముని తన కుటుంబంకి తీసుకొచ్చాడో తెలియదు. కానీ భాషా భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందింది ఆయన డబ్బు. అది అందరికీ తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు ఎలా సహాయపడతారు, ప్రాబ్లం వచ్చినప్పుడు కౌలు రైతులకు కానీ, ఉద్దానం కానీ, అక్కడ వైజాగ్ లో బూటి తలుపులు కానీ ఒకటి కాదండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు సమస్యకు వాడికి వెళ్ళి సహాయం చేస్తారు. కాబట్టి అది నేను చెప్పడం అందరికీ తెలిసింది. ఆ ఒక్క కారణం చాలు. పవన్ కళ్యాణ్ చూసుకుని పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ కేడర్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పోటీగా కనుమూరి పవన్ కళ్యాణ్ అని చెప్పి మధ్యలో కొత్త అభ్యర్థులు కూడా తిరిగారు. దీనిపై మీరు ఇది డెఫినెట్ గా ప్రత్యర్థి అనే వాళ్ళు డెఫినెట్ గా రకరకాల విజయాలు పొందుతారు. ఆయన ఓడించడానికి ఇంతకుముందు కూడా భీమవరంలో ఓడించినప్పుడు నవ్వుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయే అభ్యర్థి, ఆయన కెపాసిటీ ఏంటి అందరికీ తెలిసిందే. ఇలా రకరకాలుగా విజయాలు పొందుతారు ఓడించడానికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు, ఆయన మనసే జనాలకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రలోభం పెట్టినా, వాళ్ళు ఎలాంటి అంటే ఆశలు పెట్టినా జనాలు తిట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని మంచి ప్రజలకి గెలిపిస్తారు. చెప్పండి, పిఠాపురం సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి చూస్తుంటే ఎంతవరకు ప్రజలకు అవకాశం ఉన్నాయి? డెఫినెట్ గా మనము మంచి మెజారిటీతో గెలుస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే మెజారిటీతోనే గెలుస్తారు. అండ్ నాట్ ఓన్లీ హియర్, జనసేన, టీడీపీ, బీజేపీ కూడా మంచి అధికారులకు వచ్చిన తర్వాత మీరు మంచి డెవలప్మెంట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇంతకుముందు కంటే రాజధాని లోటు కానీ అండ్ రకరకాల సమస్యలు అంటే ఆడపిల్లల భద్రత కానీ, యువత ఉపాధి కానీ, అంటే ఎంత చెప్పినా తక్కువ సమస్యల గురించి అన్ని సమస్యల పరిష్కారం దొరుకుతుంది. దానికి కూటమి విజయమే ఒక సంకేతం. కూటమి విజయమే దానికి ఇంకా వేరే ఆల్టర్నేటివ్. అందరూ దయచేసి ఈసారి ఒక చేంజ్ తీసుకొచ్చి కూటమిని గెలిపించి, బలమైన మెజారిటీతో గెలిపించి ఒక కొత్త పునాది, ఆంధ్రప్రదేశ్ కొత్త నాటి పలికాలని కోరుకుంటున్నాను. ఎందుకు మీకు కానీ ఆది గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి నగాగా మీ యొక్క అంత అభిమానం? ముఖ్యంగా కళ్యాణ్ గారిని నేను ఇన్స్పైర్ అయ్యింది సినిమా అనే ఒక సినిమా రంగంలో ఉన్న వ్యక్తిగా కాదు, ఆయన ఆశయాలు, ఆయన కమిట్మెంట్, ఆయన ఉదారత, ఆయన జనం పట్ల చూపించే ప్రేమ వల్ల ముఖ్యంగా నేనైతే ఆయనకు దగ్గరయ్యాను. అండ్ వామపక్ష భావాల ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు ఆయనకున్న భావజాలం బాగా నచ్చి ఆయనతో ట్రావెల్ చేయాలని వచ్చింది. ముఖ్యంగా ఏపీలో నా వంతు కృషి చేయాలి, ఆయన కోసం నా వంతు క్యాంపెయిన్ చేయాలని ముద్రగడ పద్మనాభం గారు వయసులో పెద్దవారు కాబట్టి మనం వాళ్ళేమో నాయకుడు, ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా కొంచెం బాధేసింది. కాకపోతే సినిమా
నటుల గురించి అలా మాట్లాడగలిగితే రాజ్యాంగం కల్పిన హక్కు ఎవరైనా పోటీ చేయవచ్చు, సినిమా రంగంలో వాళ్ళకి ఎవరైనా పోటీ చేయవచ్చు. అండ్ మోర్ ఓవర్ సినిమా రంగం అనేది చాలా ఉపాధి కల్పిస్తుంది. సినిమా పరిశ్రమ చూడడానికి చిన్నగా ఉంటుంది, ఇంపాక్ట్ చాలా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా ప్రభావితం చేశారు. ఇంతకుముందు తమిళనాడులో కానీ ఎక్కడ చూసుకున్నా దేశ రాజకీయాల్లో చాలా పెద్ద ప్రభావం చూపించారు ఎన్టీఆర్ గారు కానీ. సో ఆయనకు అలా మాటలు ఎందుకు రావాలనిపించింది, ఆయనకు ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న దాంతోనే సినిమా రంగం రావడం కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ సినిమా అనేది మా వృత్తి. మీకు ఒక జాబ్ ఉండొచ్చు, మీకు ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ వేరే వాళ్ళకి కానివ్వండి, వేరే బిజినెస్ లేవు. సినిమాలో నటించి అదొక ప్రొఫెషన్. దానికి రాజకీయ రంగాన్ని కంపేర్ చేసి అలా మాట్లాడే కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా రంగంలో వాళ్ళు ఎలాంటి భావజాలంతో ఉంటారు, అది వాళ్ళ అసలు వాళ్ళు పెరిగిన పరిస్థితి వల్ల వాళ్ళు సినీ రంగానికి రావచ్చు, రాజకీయ రంగానికి రావచ్చు, సంథింగ్ జనాలకి మంచి చేయడానికి రావచ్చు. సో ఇవన్నీ కొంచెం గుర్తుంచుకుని మాట్లాడితే బాగోలేదు. ఎనీవే ఇంకా వినయంగా చెప్పాలనిపించిన గారికి ఆయన ఆ మాటలు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ వయసుకు వచ్చారు, కొంచెం మంచి చెడు చూసి మాట్లాడితే బాగుంటుంది. లేడీస్ లో ఆర్కే నాయుడు గా మీకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ వ్యవసాయ మార్కెట్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? నేను ఒకటి అంటున్నాను, ఎవరు వచ్చినా సరే, ఆర్టిస్టులు వచ్చినా, జన సైనికులు వచ్చినా, తెలిసిన కార్యకర్తలు వచ్చినా, టీడీపీ కార్యకర్తలు ఒక నమ్మకంతో వస్తారు. మా క్రేజ్ కంటే ముఖ్యం ఏంటంటే నాయకుల మీద నమ్మకం. మేము వచ్చి ఏం చెప్తాం, వాళ్ళు మాకు ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటారు, మాకు ఇలా జరిగిందా, సొల్యూషన్స్ మాత్రం వాళ్ళకి తెలుసు. అవి చేసిన వాళ్ళనే వాళ్ళు ఎంచుకుంటారు. అవి చేస్తారని పవన్ కళ్యాణ్ నమ్మకం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆ నమ్మకంతోనే మనం గెలిపిస్తారు. ప్రచారం అనేది ఏంటంటే మీరిచ్చిన, అంటే ఆర్కే నాయుడు అనేది మీరిచ్చిన పేరున, తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఇచ్చిన పేరు నాకు ఆర్కే నాయుడు. ఆర్కే నాయుడు అనేది సాగర్ అనేది నా పేరు అయితే ఆర్కే అనేది ఆ ధైర్యంతోనే మీ దగ్గరికి వచ్చి, ఆ నమ్మకంతోనే మీ దగ్గరికి వచ్చి మా వంతుగా మేము ఏం చేయగలమని మేము ముందుకు వస్తాం. డెఫినెట్ గా మమ్మల్ని వాళ్ళు ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తారంటే చాలా రోజులైంది నేను వచ్చి వీళ్ళతో ప్రజలతో మమేకమై మాట్లాడి మన ప్రేమ ఇంకా సంథింగ్ వీళ్ళకి ఎంత చేస్తే బాగుందని మాకే అనిపిస్తుంది. కళ్యాణ్ గారికి ఎంత తెలిసిన విషయం. ప్రచారంలో దూకుడుగా తిరుగుతున్నారు. ఎందుకంత అభిమానులు? ఇది యాక్చువల్ గా మేము అనుకుంది ఏంటంటే ఈ టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే నాట్ ఓన్లీ ప్రచారము అండ్ కళ్యాణ్ గారికి మా వంతు వెచ్చించే టైం ఇది ఒకటే. ఈ 25 రోజులు మాత్రమే మేము ఆయన కోసం టైం స్పెండ్ చేయగలం. ఇది క్రూషియల్ టైం. ఈ టైంలో సినిమా రిలీజ్ కొంచెం పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. దానికోసం అది మాకు పెద్ద అనిపించట్లేదు. ఎందుకంటే రిలీజే కాబట్టి అది కూడా ప్రచారం అది కూడా ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది 3 days చేస్తూ ఆఫ్టర్ ఎలక్షన్స్ ప్రచారం సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అండ్ కళ్యాణ్ గారికి మేము చేయాల్సింది ఏంటంటే ఈ 20 days కదా, 20 days తర్వాత ఎలాగూ మా అవసరం ఉండదు. సో దానికోసం కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే త్వరలో మీ ముందుకు అన్నిటితో మంచి మూవీతో ముందుకు వస్తాం. సాగర్ గారు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నా షూటింగ్ కూడా ఆపుకుని, సినిమా రిలీజ్ కూడా ఆపుకుని, నేను పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత అభిమానంతో ఆయన సిద్ధాంతాలు నచ్చే పిఠాపురంలో ప్రచారం చేయడానికి నా వంతు బాధ్యతగా నేను వచ్చాను. పిఠాపురం ప్రజల స్పందన స్వచ్ఛందంగా ఉంది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మీరు జనసేనకు మద్దతు ప్రకటిస్తున్నామండి, అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు పిఠాపురం ప్రజలని చాలా నమ్మకంతో అయితే చెప్తున్నారు ఆర్కే నాయుడు గారి. కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.